హలో అండి, నమస్తే. నేను మీ శివాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బ్లాగ్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండారని దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి వీడియో అయితే చూడండి, మధ్య మిరపకాయలు అయితే చేద్దామని. 1/2 కిలోకి పైనే ఉంటాయి. 1/2 కిలోకి పైగా ఉన్న పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. దానికి గాను కొంచెం వాము, కొంచెం పసుపు, ఇది వచ్చేసి కల్లుప్పు అండి, పేస్ట్ చేసి అంటే పొడి చేసి పెట్టాను. ఇప్పుడు ఇది వచ్చేసి 1/2 కిలోకి కొంచెం అంటే 400 గ్రామ్స్ ఉంది పెరుగు తీసుకున్నాను. చాలా మిరపకాయలు ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడైతే వీడియోలో చూపించేస్తాను. చూస్తే ముందుగా మిరపకాయలు కడుక్కొని ఇలాగైతే ఘాట్లు పెట్టుకోవాలండి. ఇందులో ఉన్న ఇత్తలు ఉంటాయి కదా, అవి అయితే అస్సలు తీసుకోకూడదు. చూడండి, ఇందులో ఉన్న గింజలు మాత్రం అస్సలు తీసుకోకుండా అన్నీ ఇలాగే మంచిగా గీతలు అయితే పెట్టుకోవాలి. చాకుతో అన్నా పెట్టుకోవచ్చు, పినిస్తో కూడా పెట్టుకోవచ్చు అండి. నేనైతే చాకును ఇక్కడ యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇలాగైతే వేసుకున్నాను కదా, ఈ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వామ్ అయితే తీసుకుందాం. చూసారా, కొంచెం వామ్ అయితే తీసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ఉంటుంది. నేను ఎందుకంటే తక్కువే తీసుకున్నాను కాబట్టి వామ్ కూడా తక్కువ వేసుకుంటున్నాను. తీసుకొని ఇప్పుడైతే దీన్ని మంచిగా పొడిలో చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాం. పెరుగు ఉంది కదా, పెరుగు అయితే వేసుకుందాం. మంచిగా అయితే ఇలా కలుపుకోవాలి. మరి పలచగా కాదు, మరీ చిక్కగా కాదు. మజ్జిగ మొత్తం మిరపకాయలకి అయితే పట్టిలాగైతే చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ముందుగా కల్లుప్పు ఉంది కదా, దాన్ని అయితే టేస్ట్కి సరిపడా అంటే పచ్చిమిరపకాయలకి ఎంత కావాలో అంత అయితే వేసుకున్నాను. వేసుకొని ఇది కూడా బాగా కరగబెట్టుకోవాలి ఇందులోనే. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న పొడి ఉంది కదా, వాము పొడి, అది కూడా ఇందులో వేస్తున్నాను. వేసి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అయితే వేద్దాము, యాంటీబయాటిక్ పసుపు. వేసిన తర్వాత ఇవన్నీ మొత్తం మంచిగా అయితే మిక్సింగ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా అయితే మంచిగా మజ్జిగలా చిరుక్కోవాలి. చూడండి, మరి పలచగా కాదు, మరీ చిక్కగా కాదు. ఇలా చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా, అవి అయితే ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఒక 24 గంటలు అయితే ఇందులోనే నానబెట్టుకోవాలి. ఈ ఫ్రిడ్జ్లో కట్ట ఏం పెట్టకూడదండి, బయటే పెట్టి 24 గంటలు నానబెట్టుకొని రేపు ఉదయం మళ్ళీ ఎండలో అయితే పెట్టుకోవాలి. ఇవి మంచిగా కలపెట్టుకోవాలి, ఇలా మజ్జిగ పట్టేటట్టు మొత్తం మిరపకాయలకి. చూసారా, మొత్తం ఇలాగైతే కలగబెట్టుకొని మంచిగా మూత పెట్టుకొని ఒక 24 గంటలు రేపు ఈ టైం వరకు ఉంచుకొని రేపు ఎండ వస్తుంది కదా, ఎండలో అయితే పెట్టాలి. అప్పుడైతే మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. 3 డేస్ అయితే పట్టిందండి నాకు ఎండబెట్టి. ఒకరోజు ఎండబెట్టి మళ్ళీ సాయంత్రం వేసరికి మధ్యలో వేసుకొని చెయ్యాలా. క్లిప్స్ పోయినాయి, డిలీట్ అయిపోయినాయి, అందుకే పెట్టలేదు. ఎండిన తర్వాత చూడండి మంచిగా అయితే ఎండిపోయినాయి కదా, కరకరలాడుతూ సౌండ్ వచ్చినట్టు వస్తున్నాయి. అలా రావాలి గలుగలమని. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ వేసుకొని ఇవి ఉన్నాయి కదండి మిరపకాయలు, అంటే మజ్జిగ మిరపకాయలు ఉన్నాయి కదా, అవి అయితే ఇప్పుడు అందరూ అయితే వేయించుకుందాము. చాలా బాగుంటాయండి పప్పుచారులోకి, పప్పు మామిడికాయలోకి, ఏమి తినడానికి కూరలు లేనప్పుడు చారు పెట్టుకున్నా కూడా ఇవి తినచ్చు. పెరుగన్నంలోకి అయితే ఇంకా బాగుంటాయండి. పొద్దుటే పెరుగన్నం పెట్టుకొని ఇవి తింటే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చిన్నప్పుడు ఎప్పుడో తినేవాళ్ళమి, మా పిల్లలు ఎవరు తినరండి. నేనైతే చాలా ఇష్టంగా తింటాను. ఇవి నాకు చాలా ఇష్టం. అలా అయితే వేపుకోవాలి, మరి మొత్తం మంచిగా మాడిపేసుకోకూడదు, నల్లగా అయ్యేటట్టు కొంచెం లైట్గానే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే తొందరగానే ఫ్రై అయిపోతాయి, ఆల్రెడీ ఎండిపోయి ఉన్నాయి కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతాయి. మజ్జిగ, వాము అవన్నీ వేసాం కదండి, మంచిది. వాము తొందరగా అరుగుదలనిస్తుంది, అందుకే వాము కూడా అయితే వేసుకున్నాను. ఇంకా పసుపు వచ్చేసి యాంటీబయోటిక్, ఇంకా ఏ క్రిములు అవి చేరకుండా బాగుంటాయి. ఇవి 1 సంవత్సరం పాటు అయితే నిల్వ ఉంటాయి. స్టోర్ చేసుకుని ఒక డబ్బాలు అయితే పెట్టుకోవాలి. ఈ వేపినవేమో ఒక 1 వీక్ వరకు ఉంటాయి. మనకి ఎన్ని కావాలో అన్ని వేపుకొని ఒక కంటైనర్, అంటే మూత కొంచెం గట్టిగా ఉన్న కంటైనర్ ఉంటుంది కదా, అందులో అయితే పెట్టుకుని మంచిగా స్టోర్ చేసుకుంటే 1 వీక్ ఉంటాయి. మన అస్తమానం డైలీ వేపుకోవాల్సిన అవసరం ఉండదు. ఒక వారానికి సరిపడా అయితే వేపేసుకొని మంచిగా పెట్టుకున్నాం అనుకో, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. చూడండి, నేనైతే ఎలాగైతే తయారు చేసుకున్నాను. మీరు కూడా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ ఎండలకి. అంతేనండి. ఈ వీడియో వచ్చేసి, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.